అందరికీ నమస్కారం. రేపు రాబోయే టీ20 వరల్డ్ కప్‌కి ఆస్ట్రేలియా టీమ్‌ని అయితే అనౌన్స్ చేశారు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా గెలిచిద్ది అనడానికి ఎటువంటి అబ్జెక్షన్ అయితే అవసరం ఉండదు. ఈ ప్లేయింగ్ 11 మీరు చూసిన తర్వాత. అలాగే వీళ్ళు 15 మెంబర్స్ స్క్వాడ్‌ని అనౌన్స్ చేశారు కదా! అది మొత్తం ఎలా ఉంది? అలాగే వీళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఇండియాకి, ఆస్ట్రేలియాకి ఎలాగా కాంపిటీషన్ ఉండబోతుంది, అలాగే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారనే వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనం వీళ్ళ ప్లేయింగ్ 11 కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే ఫస్ట్ ప్యూర్ బ్యాట్స్మెన్స్ చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే ట్రావిస్ హెడ్, అలాగే మనకు డేవిడ్ వార్నర్‌ని అయితే తీసుకున్నారు వీళ్ళు. సో దాని తర్వాత వికెట్ కీపర్స్ కింద చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే మాథ్యూ వేడ్, అలాగే జోష్ ఇంగ్లీష్ ఇద్దరు మంచి హిట్టింగ్ చేయగల వికెట్ కీపర్స్ ఉన్నారు వీళ్ళకల్లే. అలాగే హిట్టింగ్ చేయగల మంచి టాప్ ఆర్డర్ కూడా ఉంది. సో దాని తర్వాత వీళ్ళకల్లే ఆల్రౌండర్స్ చూసుకున్నట్టయితే మిచెల్ మార్ష్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు, కెమెరన్ గ్రీన్ ఉన్నాడు. సో దాంతో పాటు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. సో ఇలాగా ఒక 5గురిని మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్స్ అయితే తీసుకున్నారు. సో దాని తర్వాత మనకి యాషన్ నాగర్ కూడా ఒక మంచి స్పిన్ ఆల్రౌండర్. సో ఇలా ఒక 6 అయితే వీళ్ళకల్లా ఆల్రౌండర్స్ని రేపు వరల్డ్ కప్ అయితే తీసుకున్నారు. సో దాని తర్వాత వీళ్ళకల్లే స్పిన్నర్స్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యాషన్ నాగర్ అలాగే మ్యాక్స్వెల్ కూడా స్పిన్నర్సే కాబట్టి. సో వాళ్ళతో పాటు వీళ్ళకల్లా ఆడమ్ జాంపా ఒక ప్యూర్ స్పిన్నర్ అయితే తీసుకున్నారు. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే వీళ్ళకల్లా పేస్ అటాక్లోకి వచ్చేసరికి నేథన్ ఎల్లిస్ ఉన్నాడు. సో దాని తర్వాత మిచెల్ స్టార్క్ ఉన్నాడు, హ్యాజెల్వుడ్ ఉన్నాడు. సో ఇలా వాళ్ళ 15 మెంబర్స్ స్క్వాడ్ చూసుకున్నట్టయితే ఒక్కళ్ళని కూడా పక్కన పెట్టే ఛాన్స్ లేదు. అందరూ మంచి టాలెంటెడ్ ప్లేయర్స్, అలాగే మంచి హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్స్, అలాగే ఒంటి చేత్తో ప్రతి ఒక్కరు మ్యాచ్ని టర్న్ చేయగల ప్లేయర్స్ వీళ్ళంతా. ఎందుకంటున్నామంటే మనకల్లే ఫస్ట్లో డేవిడ్ వార్నర్ని చూసుకున్నా వన్ సైడ్ చేసేయగలుగుతాడు, ట్రావిస్ హెడ్ని చూసుకున్నా ఎలాంటి విధంగా క్రియేట్ చేసి మ్యాచ్ వన్ సైడ్ చేస్తారు మనందరూ తెలిసిందే. మిచెల్ మార్ష్ని చూసుకున్నట్టయితే ఒక వరల్డ్ కప్లో వాళ్ళు వరల్డ్ కప్ రావడానికి కూడా అతనికి కారణమని మనకు తెలిసిందే. సో దాని తర్వాత మ్యాక్స్వెల్ గురించి ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిది. సో దాని తర్వాత స్టోయినిస్ మన సీఎస్కే మీద ఒంటి చేత గెలిపించడం మనం అందరూ చూసాం. మాథ్యూ వేడ్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వరల్డ్ కప్ వాళ్ళకి వచ్చినప్పుడు పాకిస్తాన్ మీద షాహిన్ అఫ్రిది బౌలింగ్లో ఎట్టాగా 6లు కొట్టాడు, వరుసగా 4 6లు, అది మనం చూసాం. సో దాని తర్వాత జోష్ ఇంగ్లీష్ ఎలాగా ఫస్ట్లో హిట్టింగ్ చేయగలుగుతాడో మనందరూ తెలిసిందే. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే బౌలింగ్ అటాక్లో టిమ్ డేవిడ్ గురించి మనం ముంబై ఇండియన్స్లో ఆల్రెడీ చూసాం. ఒంటి చేత్తో 6లు ఎంత బిగ్ హిట్స్ కొట్టగలుగుతాడో మనందరూ తెలిసిందే. సో దాని తర్వాత బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే మిచెల్ స్టార్క్ ఒక్కడ తలుచుకుంటే మొత్తాన్ని కొలాబ్ చేయగల బౌలర్. సో దాని తర్వాత హ్యాజెల్వుడ్ చూసుకున్నట్టయితే మంచి లెంత్లో బౌలింగ్ చేసి కట్టర్ చేయగల బౌలర్ అతను. సో ప్యాట్ కమిన్స్ చూసుకున్నట్టయితే అతను తెలివితో స్లోవర్ బాల్స్ ఎత్తాడో తెలియదు, ఎప్పుడు ఫాస్ట్ బాల్ ఎత్తాడో తెలియదు, ఈజీగా వికెట్ తీసుకుంటాడు. సో దాని తర్వాత ఆడమ్ జాంపా చూసుకున్నట్టయితే అది కాక వెస్టిండీస్ స్లోవర్ ట్రాక్స్ కాబట్టి ఆడమ్ జాంపా ఇంకా ఎఫెక్టివ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత యాషన్ నాగర్ చూసుకున్నట్టయితే మన మీద సిరీస్ మీద ఎంత మంచి బౌలింగ్ చేసి మన ఇండియా టీంని కొలాబ్ చేశాడో మనందరూ తెలిసిందే. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కరిని కూడా తీసేయడానికి ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కళ్ళు మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడగల ప్లేయర్స్ అయితే వీళ్ళకల్లే ఉన్నారు. సో చూద్దాం రేపు రాబోయే టీ20 వరల్డ్ కప్లో వీళ్ళు గెలుస్తారా, లేదంటే వీళ్ళకి పోటీగా ఇంకేదైనా టీం వచ్చి మన ఇండియా టీం లాంటి టీం వచ్చి ఏదైనా పోటీ ఇచ్చి వీళ్ళ నుంచి వరల్డ్ కప్ తీసుకెళ్తారా లేదా అనేది చూద్దాం.